మనం ఇంతకు ముందే ఒకసారి మాట్లాడుకున్నాం, గుర్తుందా? తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కొందరు సీనియర్లుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం లేదా వాళ్ళ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరి పెద్దలతో టచ్లో ఉన్నారు. ఒక ఖర్చీప్ అయితే వేసి ఉంచారు. ఇటువైపు వైసీపీలో ఖర్చీపు వేసి ఉంచారు. కారణం, 11 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంటూ ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియడం లేదు. జనాలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లకు అది ఈజీగా అర్థమవుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో. ఈ క్రమంలో ఎందుకు వచ్చిన తంట అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొందరు విమర్శలు చేయడం కోసం, కొందరు పరిధి దాటి మాట్లాడడం కోసం ఆసక్తి చూపడం లేదు. ఏదో మన పని మనం చేసుకుంటే పోతుందిలే అని చెప్పి అలా ఉన్నారట. జగన్ గారి మీద ఎందుకు ఏదో ఒకటి మాట్లాడి భవిష్యత్తులో అనవసరమైన పరిణామాలన్నీ కొని తెచ్చుకోవడం ఎందుకు అని కొందరు మౌనం పాటిస్తూ ఉన్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తూ ఉన్నారట. ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేదు? ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళి రాజకీయం చేయడం లేదు? ఎందుకు జగన్ గారు ఏం మాట్లాడినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, పోలీసులను విమర్శిస్తూ ఉన్నా వాళ్ళు ఎందుకు కౌంటర్ చేయకుండా మౌనంగా ఉంటూ ఉన్నారు? క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ముగ్గురు నలుగురు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈ విషయాల మీద ప్రభుత్వ పెద్దలు కూడా ఆరా తీస్తూ ఉన్నారట. సో ఒకవేళ ఆరా తీసినా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనో, లేకపోతే సొంత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారనో ఈ అభిప్రాయానికి వచ్చినా ఇప్పటికిప్పుడు టీడీపీ ఏమి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అవేమీ బహిరంగంగా అనిపించేటివి కాదు. అండ్ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం సొంతంగా వాళ్ళు చేయించుకున్న సర్వేలోనే 71 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి నివేదికలు వచ్చాయి, సర్వే రిపోర్ట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో జనం ముఖ్యమంత్రి గారు వెళ్తేనే నిలదీస్తూ ఉన్నారు, ఎప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అని. ఒకవైపు మెగా డిఎస్సి అన్నారు, ఎంతమందితో నోటిఫికేషన్ ఇస్తారో తెలియడం లేదు. వాళ్ళు ర్యాలీలు తీస్తూ ఉన్నారు, సూపర్ 6 అనేటివి ఎక్కడికి వెళ్ళాను అండ్ ముఖ్యమంత్రి గారేమో వారిని చూస్తే భయం వేస్తుందంటూ ఉన్నారు. ఇచ్చిన మాట ఏమీ అమలు చేయడం లేదు. ఎక్కడ చూసినా కనుక ఈ పార్టీలోనే వర్గాలు ఆధిపత్యం కోసం, అధికారం కోసం, డబ్బు కోసం కొట్టుకుంటూ ఉన్నాయి. జనాల్లో అయితే ఒక రకమైనటువంటి మెజర్ చేయలేనంత అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లు కూడా ఆ విషయం తెలుసుగా. ఇక నెక్స్ట్ చంద్రబాబు గారి ఏజ్ కూడా ఒక ఫ్యాక్టరేగా. ఎలా ఉండదు, ఏజ్ కూడా ఫ్యాక్టరే. తర్వాత లోకేష్ గారి నాయకత్వం ఎట్లుంటుంది అన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాలి. ఆయన పూర్తి బాధ్యతలు ఇంకా తీసుకోలేదు పార్టీ పరంగా అయినా కూడా. సో అటువంటప్పుడు జగన్ గారితో అనవసరంగా విభేదాలు ఎందుకు, అనవసరమైన విమర్శలు ఎందుకు అని చాలామంది సైలెంట్ ఉంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం అని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. సో దీని మీద వాళ్ళ అధిష్టానం కూడా అయితే ఆరా తీస్తూ ఉందంట. మరి ఆరా తీసి వాట్ నెక్స్ట్ చూడాలి.